మామూలుగా మనం ఇంటికి పోతే చూపెడతాం, మా ఇల్లు చూడండి ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ చూడండి ఆ బెడ్రూమ్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, అన్ని చూశారు అని మనం సంతోషపడుతుంటాం చూపెట్టి. ఇక దీన్ని చూశాక అంటే మన లోపల మన ఆలోచన ఎట్లా ఉంటది అంటే మన దగ్గర ఉన్నదాన్ని ప్రదర్శించుకోవాలి అని ఆలోచిస్తుంటాం మామూలుగా మనుషులు ఎవరైనా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పూర్తి దాన్ని అతిశయోక్తి అనాది కానీ అక్కడ చెప్పదలుచుకున్న మెసేజ్ హిడెన్ గా ఏం చెప్తున్నాడంటే ఈ బయటి సంపద ఎంత ఉన్నా కూడా లోపలి సంపద లేకుంటే, ఆధ్యాత్మిక సంపద లేకుంటే ఇదంతా వ్యర్థము అనే విషయాన్ని సుందరాకాండ చూపెడుతున్నది. ఇక్కడ సుందరము అంటే లంక సుందరము, సుందరి లంక, లంకా నగరము చాలా సుందరమైనది, నిజమే అది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏమైంది తర్వాత మరి ఆ సుందరి లంక నాశనమైంది అనే యొక్క పాయింట్ ను మనం చాలా పట్టుకోవాలి. బయటి సంపద ఇంపార్టెంట్ కాదు, దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టవద్దు అనేది మెసేజ్ ఇస్తున్నది. దీనివల్ల లోపలి సంపద, ఆధ్యాత్మిక సంపదను మాత్రమే, మంచి గుణములను మాత్రమే అలవర్చుకోవాలి అని మళ్ళీ మళ్ళీ అతని కవి యొక్క ఉద్దేశం లంకను బాగా హైలైట్ చేయాలి అని కాదు ఇక్కడ. ఎందుకంటే సుందరాకాండ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సీతను గుర్తించాలి హనుమంతుడు, గుర్తించాక లంకను కాలబెడతాడు, వస్తాడు. అది ఈ సుందరాకాండ కథ. అందుకే ఎందుకు బాగా హైప్ చేస్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు ఇంత అంటే ఇంత ఉన్నా కూడా వ్యర్థము, ఇక మనది ఎంత అని పోల్చుకోవాలి. మనం పోల్చుకొని అంత ఉన్నా వ్యర్థం అయిపోయింది, గీది న్యూస్ ఎందుకు రా బాబు మురుస్తావు అని ఇక్కడ మెసేజ్ అన్నట్టు. తర్వాత పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభావిశ్చ విఘూర్ణమానం వేష్మోత్తమానామపి చోచ్చమానం మహాకపిస్తత్ర మహావిమానం. తత్ర మహాకపి ఆ హనుమంతుడు పుష్పాహ్వయం, పుష్పకము అనే పేరు గల నామ విరాజమానం, ఆ పేరుకు తగ్గట్టే ఆ పేరుతో ఉన్నది, పుష్పకము దాని పేరు. రత్న ప్రభాభి విఘూర్ణమానం, రత్నకాంతులతో తిరుగుతున్నట్టున్నది. అక్కడ ఇక్కడ చూసిన రత్నకాంతులే తిరుగుతున్నాయి, వేరే ఏం తిరుగుతులేవు. వేష్మోత్తమానానపి ఉచ్చమానం, మళ్ళీ శ్రేష్టమైన గృహాలతో ఉచ్చమానం, ఉన్నతమైన ప్రమాణము కలిగినది. అలాంటి మహావిమానం, గొప్ప విమానాన్ని చూశాడు. ఇక్కడ విమానం అంటే ఇల్లే, ఇక అది అన్ని గృహాల్లో అత్యున్నతంగా ఉన్నది అని చెప్తున్నాడు. అక్కడ మొత్తం రత్నాల కాంతులతోటే తిరుగుతున్నది మొత్తం. అది కృతాశ్చ వైడూర్యమయా విహంగా రూప్య ప్రవాకైశ్చత్తా విహంగా చిత్రాశ్చ నానా వసుభిర్ భుజంగా జాత్యానురూపాస్తురగా శుభాంగా. వైడూర్యమయా, వజ్ర వైడూర్యాలతో మాణిక్యాలతో తయారు చేయబడ్డ విహంగా పక్షులు. అక్కడ పక్షులు అంటే వజ్ర వైడూర్యాలతో తయారు చేశారు ఆ పక్షులన్నీ. తత రూప్య ప్రవాళైశ్చ అంటే వెండితో, రూప్యం అంటే వెండి, ప్రవాళము అంటే పగడాలు, వాటితో నిర్మించిన విహంగా పక్షులు ఉన్నాయి దాంట్లో. నానా వసుభిహి చిత్రాహ భుజంగా అంటే నానా వసుభిహి అనేక రకాల ధనాలతో, మణులతో, వైడూర్యాలతో, రత్నాలతో విచిత్రములైన సర్పాలున్నాయి దాంట్లో. జాత్య అనురూపా, జాతి చేత అనురూప, శుభాంగా తురంగా అంటే గుర్రాలు అన్నట్టు, తురంగా చాలా శుభకరమైన శరీరము కలిగిన గుర్రాలను, కృత అంటే అంతా ఈ అలంకారాలతో, బంగారు, వజ్రం, వైడూర్యాలు, అన్నిటితో కలిసి ఈ పక్షులు, తర్వాత సర్పములు, తర్వాత గుర్రములు దాంట్లో తయారు చేసి పెట్టారు, అమర్చారు, ఆర్టిఫిషియల్. ప్రవాళ జాంబూనద పుష్పవక్ష సలీలమావర్జిత జిహ్మ పక్ష కామస్య సాక్షాదివ భాంతి పక్ష కృతా విహంగా సుముఖాసు పక్ష. ప్రవాళ జాంబూనద పుష్ప పక్ష అంటే ప్రవాళము అంటే పగడాలు, జాంబూనదం అంటే బంగారం, దాంతో తయారు చేయబడ్డ పుష్పాలు.
సుపక్ష మంచి రెక్కలు కలిగిన, సలీలం విలాసపూర్వకంగా ఉన్న, అవర్జిత జిహ్మ పక్ష అంటే వంచబడిన రెక్కలు కలిగిన, సుముఖ మంచి ముఖాలు ఉన్న, విహంగ పక్షులు. తర్వాత కృత అన్ని ఆర్టిఫిషియల్ గా ఈ సంపదతో నిర్మించారు అని చెప్తున్నాడు. సాక్షాత్తు కామస్య పక్ష ఇవ భాంతి అంటే అవి చూడంగానే, మన్మధుని పక్ష ఇవ భాంతి అంటే అక్కడ చూడంగానే అవి చూడంగానే కామం వస్తుంది. అలా అంటే ఆకర్షితులు అవుతారు అన్నట్టు. రెక్కలు అంటే అవి దానికి కామము రావడానికి తోడ్పడుతుంది, ఆకర్షణకు తోడ్పాటు చేసేలాగా ఈ పక్షులు ఇవన్నీ నిర్మించారు. ఎంతటి వాడైనా చూడంగా చాలా అద్భుతంగా ఉన్నది అని ఆకర్షితుడు అవుతాడు. తర్వాత నియుజ్యమానాస్తు గజాసు హస్త సకేసరా చోత్పల పత్ర హస్త బభూవ దేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తత పద్మిని పద్మహస్త. పద్మిని అంటే పద్మ సరస్సులో, సుహస్త సకేసరాశ్చ ఉత్పల పత్ర హస్త సుహస్త మంచి తొండములు కలిగిన, తర్వాత సకేసరాశ్చ కింజల్కములతో కూడిన, వాటి శరీరాల మీద కింజల్కాలు పడ్డవి, రేణువులు పుష్ప రేణువులు. ఉత్పల పత్ర హస్త వాటి హస్త అంటే తొండాలు ఏమున్నాయంటే పద్మములు, తామరాకులు, ఇవన్నీ వాళ్ళ తొండాలు అంటే తింటున్నాం అన్నట్టు. ఏంటి ఇవన్నీ అంటే గజములు ఉన్నవి. నియుజ్యమానాస్తు వాటితో ఎట్లా అంటే నియమింపబడుతున్నవి అంటే ఈ గజములు లక్ష్మీదేవికి స్నానం చేపిస్తున్నవా అన్నట్టు ఆ గజాలు నిర్మింపబడ్డాయి. తత పద్మహస్త చేతుల్లో పద్మాలు ఉన్నాయి. సుహస్త అందమైన హస్తములు కలిగిన, దేవీచ కృత అంటే అక్కడ ఒక లక్ష్మీదేవి విగ్రహం ఉన్నది. ఆ లక్ష్మీదేవి ఆమె చేతుల్లో పద్మములు ఉన్నవి. ఆ అటుపక్క ఇటుపక్క గజాలు ఉన్నవి. ఆ గజాల నోట్లలో ఏంది పద్మాలు, తామరాకులు ఉన్నవి. తర్వాత ఆ ఏనుగులకు మంచి తొండవులు ఉన్నాయి, దాని మీద కింజల్కాలు పడ్డాయి. అంటే ఆర్టిఫిషియల్ గా ఇదంతా నిర్మించారు అని చెప్తున్నాడు. అలాంటి సరస్సు ఉన్నది. ఆ సరస్సులో ఇదంతా ఒక డిజైన్ ఉన్నది. తర్వాత ఇతీవ తద్గృహం అభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పర మనుగంధి సుందరం అసుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కందరం. ఇతీవ ఈ విధంగా శోభనం చారు శోభనం ప్రకాశిస్తున్నది, చారు శోభనం అంటే ఇక్కడ రెండో శోభనానికి కొద్దిగా మీనింగ్ డిఫరెంట్. ఏంటి అంటే అందము అన్నట్టు, కాంతివంతము అంటే శోభతో కూడినది. చారు శోభనం అందంగా కాంతివంతమై ఉన్నది. అలాంటి నగమివ తద్గృహం పర్వతం వలె ఉన్న ఆ గృహము ఏదైతే ఉన్నదో దాన్ని అభిగమ్య సమీపించాడు. సమీపించి స విస్మయ ఆశ్చర్యం పొందాడు. ఏంది అసలు ఇది ఇట్లా తయారు చేశారు అని, ఇంత అందంగా ఉన్నది. పరమ సుగంధి సుందరం చాలా సుగంధాలు వస్తున్నాయి దాంతో సుందరంగా ఉంది. హిమాత్యయే చారు కందరం వసంత ఋతువులో చారు కందరం అంటే అందమైన గుహములున్న, నగమివ పర్వతం వలె ఉన్న, తత్ పునశ్చ మళ్ళీ చూశాడంటే మన యొక్క ఇంద్రియాలన్నిటిని, ప్రతి ఇంద్రియాన్ని ఆకర్షిస్తున్నది. ముక్కును మంచి వాసనతో ఆకర్షిస్తున్నది, కళ్ళను ఈ రూపంతో ఆకర్షిస్తున్నది, చెవులను ధ్వనులతో ఆకర్షిస్తున్నది. తర్వాత శరీరాన్ని మంచి ఆనందం ఇస్తున్నది శరీరానికి. అంటే పంచేంద్రియాలకు, మనస్సుకు ఎక్కడ చూసినా ఎట్లా ఉన్నదంటే అన్ని ఆకర్షింపబడుతున్నాయి అక్కడ సౌందర్యం. మన రావణాసురుని యొక్క ఐశ్వర్యం ఎట్లా ఉన్నది, పంచేంద్రియాలను మొత్తం. అందుకే దిశకంఠుడు. దిశేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటికి లోనైన వాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి సంపద ఎట్లా ఉన్నదంటే అన్నింటినీ ఆకర్షిస్తున్నది.
కళ్ళు చూడంగానే ఇది తక్కువ అని చెప్పేలాగా లేదు. ధ్వని చాలా అందమైన ధ్వనులు, తర్వాత మంచి వాసనలు, ప్రతిది ఏది చూసినా అది ఆకర్షిస్తున్నది, ఆకర్షించడం. అందుకే వాడు దిశకంఠుడు. తరువాత చూశాడు. కానీ హనుమంతుడు ఈ దిశేంద్రియాలను జయించినవాడు, అందుకే అతను దీన్ని మొత్తం తొక్కిపడేశాడు. దిశేంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి, కానీ దిశేంద్రియాల కంట్రోల్లో మనం పోయినామంటే మనం పడిపోతాం. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది ప్రతిదీ మీరు ఆలోచిస్తే ఆ యొక్క వాసనలు, దృశ్యాలు, ధ్వనులు అన్ని ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవి. మామూలుగా మనం ఎక్కడికైనా పోగానే చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, అక్కడ అది పెట్టాడు, ఇది పెట్టాడు, అక్కడ లోపల మనుషులు ఎట్లా ఉన్నారని మనం ఆలోచించం, వాడి బుద్ధి ఎట్లా ఉన్నది అని ఆలోచించం. జనరల్ గా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే బుద్ధిమంతుడు, ఒక ఆధ్యాత్మికవేత్త ఎట్లా ఆలోచిస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ తత్వం ఏంటి, అహంకారంతో కూడి ఉన్నారా, వాళ్ళ లోపలి తత్వం ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప పై సంపద చూసి వాటితో ఆకర్షితులు కారు. తరువాత తతః సతాం కపిః అభిపత్య పూజితాం చిరన్పురీం దిశముఖ బాహుపాలితం. ఇక్కడ దిశముఖ అనే పదం వాడాడు. దిశముఖ బాహుపాలితం అదృశ్యతాం జనక సుతాం పూజితాం సుదుఃఖిత పతిగుణ వేగవర్జితాం. తతః అప్పుడు స కపిః హనుమంతుడు పూజితాం దిశముఖ బాహుపాలితం, ఈ రావణుని బాహువులతో 10 ముఖాలు కలిగిన రావణుని బాహువులతో పాలింపబడినది అయినా తాం పురీం ఆ లంకను అభిపత్య సమీపించి, అంటే అన్నిటినీ చూసి అన్నట్టు, చిరన్ సంచరిస్తూ, సమీపించాడు, సంచరిస్తున్నాడు, వెతుకుతున్నాడు. సుపూజితాం పతిగుణ వేగ నిర్జితాం, అంటే పతి యొక్క గుణాలతో జయింపబడినది. ఇక్కడ చాలా యొక్క మాటతోటే సీత యొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు. అంటే భర్త యొక్క గుణాలతోటే జయింపబడ్డది గాని ఈ యొక్క సంపదను చూసి జయింపబడలేదు అని చెప్తున్నాడు అన్నట్టు. తన భర్త గుణాల మీదనే ధ్యాస కలిగినది, ఆమె రాముని యొక్క సుగుణాల గురించి ఆలోచిస్తుంది గాని ఇక్కడ వీటికి అబ్బాయి రావణుని దగ్గర ఎంత ఉన్నాయి, చాలా బాగుంది అని ఆలోచిస్తలేదు. అలాంటి ఆమె ఎవరు, తాం జనక సుతాం, ఆ సీతను అదృశ్య చూడక, కనబడుతులేదు. ఆమె అన్ని చూస్తున్నాడు కానీ ఆమె మాత్రం కనబడుతులేదు. అలాంటి ఆమె కనబడకపోయే వరకు సుదుఃఖిత దుఃఖించాడు హనుమంతుడు. అయ్యో ఏంటి పరిస్థితి, అన్ని కనబడుతున్నాయి కానీ అసలు సీత ఎక్కడ ఉన్నది అని. ఎందుకంటే అతను వెతుకుతున్నది సంపద చూసి ఇంకెక్కడ ఉన్నది, ఇంకేం సంపద ఉన్నది అని చూస్తున్నాడు. సీత ఎక్కడ ఉన్నది, అన్నిట్లలో సీత ఎక్కడ ఉన్నది అనే వెతుకుతున్నాడు అతను. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మనో జనక సుతాం సువర్త్మన అపశ్యతో అభవత్ అతి దుఃఖితం మనః సుచక్షుష ప్రవిచరణో మహాత్మన. తతః అప్పుడు ఏంది, బహువిధ భావితాత్మన అంటే అనేక విధాల భావాలతో నిండిన మనస్సు గలవాడు. ఒకవైపు మరి ఏమైంది, సీత ఉన్నదా లేదా, లేదా ఈ రావణుడు ఏమన్నా చేశాడా, లేదా ఇక్కడికి పట్టుకరాలేదా, లేదా ఆమె ఏమన్నా చేసుకున్నదా, ఇలా అనేకమైన భావాలు. ఒకసారి ఓ భావం వస్తున్నది, ఏం కాదు అని అనిపిస్తున్నది, ఇంకోసారి ఏమో మళ్ళీ భయం అయిపోతున్నది. అట్లా అనేక భావాలతో నిండిన మనస్సు కలవాడైన హనుమంతుడు కృతాత్మన మళ్ళీ ఏం చేశాడు, అన్ని భావాలను తొక్కిపెట్టి నిశ్చితమైన మనస్సును చేసుకున్నాడు. స్తువర్త్మన మంచి మార్గము కలవాడైన వాడు, అంటే ఒక డైరెక్షన్ ఉన్నవాడు అన్నట్టు. ఇక ఇట్లా ఏదో ఏదో రాగానే మళ్ళీ చెయ్యాల్సింది, అంటే ఒక పని చేసే ముందు మన మనసులో వస్తాయి అనేక విధమైన ఆలోచనలు, అనుమానాలు వస్తాయి. బుద్ధిమంతుడు ఏ ఆలోచన కరెక్ట్, ఇలా చెయ్యాలి అని ఆలోచిస్తాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, మనస్సుకు లొంగిపోయి ఒక ఆలోచన డామినేట్ చేయంగానే టక్కున దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఈ సందర్భంలో ఇది చెయ్యాలా వద్దా, ఇది ఎంతవరకు సమంజసం, ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటి, రేపు లోకం ఏమంటది, నేను చేసిన పని కరెక్టా కాదా, బుద్ధిమంతులు చేయవలసిన పనేనా ఇది,
ఇవన్నీ ఆలోచించి స్టెప్ వేస్తారు. బుద్ధి